మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్, ఇంటి ముందు బారికేడ్లు, పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం. సిక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ కు లేదు అని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్. నేడు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన, భారీగా తరలివచ్చిన జనం. బాబు పవన్ పై పిఠాపురం ప్రజల ఆగ్రహం. నేతల గృహ నిర్బంధాలపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవటానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇంద్రమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకేపూడి గాంధీ అనుచరులపైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును పోగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ అన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు. హాస్పిటల్ పోతున్న రాత్రి మీరే దెబ్బలాట ఇచ్చిండ్రు. ఒక 2 minutes అంటే కాదు. మరీ టూ మచ్ లేదు అసలు అర్థమైంది కదా. వాళ్ళు రానియకపోతే నేనే వస్తాను ఇక్కడ. ఎక్కడ పోను ఏజీ మంది ఇంటికి వస్తారు. నువ్వేరా నువ్వు కాకపోతే 10 మంది వేసుకొని నన్ను అడవిలో తీసుకొని తీసుకుంటాను. ఏజీ తీసుకుంటే ఎక్స్రే తీసి తీసుకురా. మళ్ళీ మీరు అలా చేయొద్దు సార్. పోలీస్ స్టేషన్ కాదు ఇది, మీ పోలీస్ స్టేషన్ కాదు. సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వరద బాధితులను పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేటలో వరద బాధితుల్ని కలిసిన ఆయన అక్కడి ప్రజల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైందని, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుందనే విషయాన్ని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘోర విపత్తు సంభవించిందని అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిన ముప్పేనని తెలిపారు. మేము తీసుకువెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మాదాపురం ఏరియా నుంచి ఇసుకపల్లి ఏరియా నుంచి నాగులపల్లి రమణక్కపేట అక్కడ వరకు చివరి వరకు ఉదాహరణకి రమణక్కపేట గ్రామం చూసుకుంటే దగ్గర 1400 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా ఉంది. ఇంచుమించుగా 100% కూడా ఇంకా పూర్తిగా నీటిలోనే ఉంది. ఇప్పటికీ స్టిల్ సంబంధించి 3 రోజుల పాటు రాజకీయాలు చూడకుండా పూర్తి నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి. రెండోది ఈ 2.5 నెలల కాలం కూడా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా పనులు వెంటనే తక్షణం ఉపాధి హామీ పథకం ద్వారా కానీ ఇతర పథకాల ద్వారా కానీ ఇతర నష్టపరిహారాల ద్వారా కానీ వారికి కంపల్సరీగా ఇవ్వాలి. మరి ఇన్సూరెన్స్ ద్వారా ఏమొస్తుందో తెలియదు కానీ నేను అనుకుంటాను 21 ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్ నేను అనుకుంటున్నాను 2021లో అనుకుంటాను నష్టం వచ్చినప్పుడు పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ కింద 41,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అందించడం చేయటం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అక్కడ విజయవాడలో బుడమేరుకి ఎఫెక్ట్ అయిపోయినప్పుడు తీవ్రమైన అప్రమత్తతతో ఉండాల్సిన బాధ్యత ఉంది. మేము అధికారులందరికీ నేనైతే పర్సనల్గా ఎందుకంటే మాకు నియోజకవర్గంతో ఏలేరు ఇదంతా అనుభవం ఉంది కాబట్టి మీరు 18, 19, 20 టీఎంసీలు దగ్గరికి పడుతుంటే మీరు ఇంట్లో దగ్గర నుంచి మీరు రిలీజ్ చేసేస్తూ ఉండండి. అసలు 20 టీఎంసీలు దాటనివ్వకండి. ఎప్పుడు కూడా ఏలేరు ఎవరిని నష్టపరచదు. మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ వస్తుంది. ఒకేసారి మీరు 24 టీఎంసీలు నింపేస్తే వచ్చిందంతా మీద కొలవాల్సి వస్తుంది అని కూడా మేము చెప్పడం జరిగింది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు బస్టాండ్ వద్ద ప్రతిష్ఠించిన లక్ష్మీ గణపతి మండపంలో సరస్వతీదేవి పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు అయినవిల్లి రాజేష్, అయినవిల్లి నరేష్, పిల్ల విజయ్, బిల్లకుర్తి అంజిబాబు, సాధనల శివ భగవాన్, కాయల సతీష్ గౌడ్, కాయల సాయిబాబు, అయినవిల్లి ఆదినారాయణ, కాయల చంద్రశేఖర్, కాయల రాము, కాయల రమేష్, రిలంగి రమేష్, రావూరి ప్రసాద్, జిఆర్సి మోహన్, నున్న అంజిబాబు, పిల్ల వీరబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో చిన్నారులు, మహిళలు పాల్గొని పసుపు, కుంకుమ, పువ్వులతో పూజలు చేశారు. మంచి విద్యా బుద్ధులతో చదువుల్లో రాణించాలని వేడుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు పూజల్లో ఉంచిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో అయినవిల్లి మణి, అయినవిల్లి మహాలక్ష్మి, కాయల పద్మసుధ, అయినవిల్లి భారతి, రేలంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏడిద రోడ్డులో దీపాలంకరణ, ఏడిద రోడ్డులోని ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న వీధిలోని చిన్నపిల్లలు ఏర్పాటు చేసిన బాల గణపతి మండపం వద్ద దీపాలు వెలిగించారు. మట్టితో శివలింగం, నంది విగ్రహాలు తయారు చేసి వాటి చుట్టూ దీపాలంకరణ చేశారు. దీపాలతో ఓంకారం వెలిగించారు. శంకు చక్రాలు, బౌల్లో శ్రీకృష్ణుని విగ్రహం ఉంచి దీపాలు వెలిగించారు. భక్తి శ్రద్ధలతో చిన్నారులు నిర్వహించిన దీపాలంకరణను చుట్టుపక్కల మహిళలు వీక్షించి బాల గణపతి దర్శనం చేసుకున్నారు. అనంతరం శనగలు, మిఠాయి, బూందీ ప్రసాదాన్ని ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు. గోదావరి జిల్లా భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని చెస్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు విచ్చేశారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ చెస్ పోటీలు 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు భీమవరంలో జరగటం అభినందనీయమని, పిల్లలలో మేధాశక్తిని పెంపొందించడానికి ఈ ఆటలు దోహదపడతాయని, తద్వారా వారి విద్యాభ్యాసం సక్రమంగా జరగడానికి దోహదపడుతుందని, తల్లిదండ్రులు వారిని గుర్తించి ప్రోత్సహించడం వల్ల మనకు మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కావాలంటే చెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బాల్యం నుంచి పిల్లలకు అలవాటు చేసినట్లయితే మంచి ప్రయోజనం అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేయాలంటే మహారాష్ట్ర గారు 20 దేశాలు 20 రాష్ట్రాల నుంచి
విద్యార్థులు తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ జరిపించడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ గవర్నమెంట్ ఇచ్చిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు సివిక్ డెవలప్మెంట్లో చేసినట్టు అందరికీ పాల్గొన్న అందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ కూడా ఈ చెస్ పోటీలో పాల్గొనడం వల్ల ఒక తెలివితేటలకి ఒక పరిశ్రమ రాబోయే దేశంలో ఉన్నత స్థానానికి ఏ విధంగా సరే మరి అభివృద్ధి చెందడానికి యువతకి చెస్ పోటీ బాగుపడతామని కథ తెలుసుకుంటూ ఇంత పెద్దగా నిర్వహిస్తున్న నిరాళులందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు నేతలు ఒకే పార్టీలో పరస్పరం దాడులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన నిందలు మోపుతూ హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య వాతావరణంలో బీఆర్ఎస్ నేతలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను తమ పార్టీ సభ్యులను నియంత్రించుకోకుంటే హైదరాబాద్ లో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పదు. నగర ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఐటీ నిపుణులు పారిశ్రామికవేత్తల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యగతంగా పోరాడాం. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్టు మేము ఎప్పుడూ పోలీసులపై దాడి చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు మరియు వారి సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కేందుకు గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ చేసిన పనిని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. రవి మల్లు పార్లమెంట్ సభ్యుడు నాగర్ కర్నూల్. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా కాకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. వారిలో వారే కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేయటం వల్ల ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్లు కానీ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్కు రావడానికి భయపడే పరిస్థితిని చేస్తున్నారు. హైదరాబాదులో దాదాపు 500-600 సంవత్సరాల నుంచి తెచ్చుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. రాజకీయాల్లో వెయిట్ చేయాలా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అపోజిషన్లో ఉంది. ప్రజల కోసం పోరాటం చేశాం, కానీ వ్యవస్థలకి వ్యతిరేకంగా కాదు. వ్యవస్థలో రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకొని పనిచేయాలి. మేమేదో కొట్లాట చేసి లేకపోతే పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాం, వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తామంటే ఇది మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి పనులు మర్చిపోలేదు. ఇంకా ప్రజలు 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండానే మీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడనే సంగతి మీరు మర్చిపోయారు. మీరు మాట్లాడే అన్ని ఎట్లున్నాయంటే దెయ్యాలు బయటకు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇప్పటికైనా వీటిని ఆపి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుంటే ప్రజల తరపున అది ప్రభుత్వం దృష్టి తీసుకురండి, ఒత్తిడి చేయండి. మీరు కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ మీరు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి కొట్లాట్ల లేకపోతే దాళ్లు చేయటం ఈ సంస్కృతిని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.
మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని, మాజీ ఎంపీ మాలవతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకు అనుమతి ఇవ్వాలని మీకెందుకు అభ్యంతరమని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం జరిగింది. సమాజం నిర్మాణం కోసం జీవితం అంకితం చేసిన మార్కిస్టు మేధావి సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి అమరజీవి అని ధృవతార అని ఆయన మృతికి వల్లూరు గ్రామ శాఖ సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి వల్లూరు సిపిఎం అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులై నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు ఎర్రజెండా నిడవలేదని అన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మాజీ నాయకులు కనుమూరి రాయపరాజు, జోగి వెంకట సత్యనారాయణ, బుర్ర ధర్మారావు, పిల్లి శ్రీరాములు, తాళం సుబ్బారావు, కట్టుంగా సూర్యనారాయణ, పంది అప్పారావు, ఆరుమిల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామెడి సీతారాం యేచూరి గారు ఈరోజు మరణించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఆగస్టు 19వ తారీఖున జాయిన్ అయ్యారు. ఆయన నిమోనియా సమస్యతోటి బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఈరోజు విషమించి ఈ రోజున సెప్టెంబర్ 12వ తారీఖున మధ్యాహ్నం మరణించడం అన్నది జరిగింది. భారతదేశంలోని సిపిఎం పార్టీ శ్రేణులు, అలాగే ఆయన అభిమానులు, అలాగే భారత ప్రజానీకం అందరూ కూడా ఆయన తిరిగి కోలుకుంటారో, తిరిగి అందరి ముందుకి కూడా తిరిగి వస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ఆయన మరణానికి సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని, బాధని వ్యక్తం చేస్తూ ఉంది. మరి సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తల్లో ఒకరు మన సీతారాం యేచూరి. ఆయన విద్యార్థి దశ నుండే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి, అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యి, అలాగే ఆ జేఎన్యూలోనే ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి అనంతరం ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేయడం, చిన్న వయసులోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడిగా, అలాగే అఖిల భారత కార్యదర్శిగా 3 సార్లు పనిచేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ నుండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా రాజ్యసభలో పనిచేయడం జరిగింది. ఈ రకంగా దేశంలో రైతాంగం కోసం, కార్మికవర్గం కోసం, ప్రజానీకం కోసం అహర్నిశలో శ్రమించినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. ఆయన నూతన సమాజం కోసం ఆయన కలలు కన్నారు. నూతన సమాజం స్థాపించడం కోసం యావత్ జీవితాన్ని కూడా ఆయన అర్పించారు. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ
అధికారం నుండి కోల్పోయి కొన్ని సందర్భాల్లో సోవియట్లో ఎదురు దెబ్బలు తిన్నా ఎక్కడా కూడా అధైర్యపడక దేశంలోని శ్రేణులన్నింటినీ కూడా ధైర్యం నింపి సిద్ధాంతం పట్ల విశ్వాసం కలిగించి సోషలిజం ఖచ్చితంగా సాధించగలమని చెప్పేసి శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపినటువంటి గొప్ప నేత సీతారాం యేచూరి. అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ కోల్పోవడం అది సిపిఎం పార్టీకి దేశ ప్రధానికానికి తీవ్రమైన లోటుగా భావిస్తా ఉన్నాం. విశాఖలో రౌడీ షీటర్లపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బగ్చి ఉక్కుపాదం మోపారు. విశాఖ రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ విధించారు. రౌడీ షీటర్లు నగరంలో కనిపిస్తే వారిని జైలుకు తరలించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. జైలు వద్ద రౌడీ షీటర్ గురాల సాయి ఘటనపై స్పందించిన ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరంలోని రౌడీ షీటర్లపై నిఘా ఉందని, వారి కదలికలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి సారించి నేరాలు అరికట్టే పనిలో ఉన్నారని, విశాఖలో రౌడీ షీటర్లకు రెండే మార్గాలు ఉన్నాయని, ఒకటి నగరం బయట సత్ప్రవర్తనతో ఉండాలని, లేదంటే జైల్లో ఉండాలని, అలా కదని నగరంలో తిరుగుతూ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం.